హలో, అందరికీ జేబీ. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గం జిల్లాల పునర్విభజనలో నెల్లూరు జిల్లా కిందకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో కందుకూరు రాజకీయ విశేషాలు ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి అక్కడ ఎమ్మెల్యేగా 2024లో గెలిచినటువంటి వ్యక్తి ఇంటూరి నాగేశ్వరరావు గారు. ఈయన నూతనంగా రాజకీయ ఆరంగేటం చేసి ఎట్ ఏ టైం రావటం గెలవటం కూడా జరిగిపోయింది. సో అయితే ఈయన మీద అవినీతి ఆరోపణలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన్ని పిలిచి మాట్లాడారన్న విషయాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఈయన మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు. ప్రస్తుతం బుర్రా మధుసూదన్ యాదవ్ గారు వైఎస్ఆర్సీపీ కందుకూరు ఇన్ఛార్జిగా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఈయనకి కందుకూరులో పోటీ చేసి గెలవటం అనేది ఈయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ నెగిటివ్ ప్లేస్ కనిగిరి కనుక, కనిగిరిలో గతంలో 19 నుంచి 24 దాకా ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి వ్యక్తిని స్థానచలనం చేసి అక్కడ కనిగిరిలో నారాయణ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మధుసూదన్ యాదవ్ గారు నిజం చెప్పాలంటే యాక్టివ్గా కందుకూరులో ఎలక్షన్ చేయలేదనే చెప్పుకోవచ్చు. సో దానివల్ల ఓటమి పాలైంది. అయితే సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ గాలి అనేది వీయలేదు. సో దానివల్ల తెలుగుదేశం కూటమి సునామీ అనేది బలంగా వీసింది. దానివల్ల కూటమి సీట్లు బాగా పెరిగినాయి. సో ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి అంశమే. సో ఇక్కడ పార్టీ అధికారంలో ఉన్న, పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల మనసులో ఎప్పుడూ నిలబడిపోయేటువంటి ఒక బలమైన నాయకుడు, నాయకత్వం కందుకూరులో ఎప్పటి నుంచో ఉంది. సో అలాంటి వ్యక్తే మానుగుంట మహేదర్ రెడ్డి గారు. సో మహేదర్ రెడ్డి గారు 2019లో వైఎస్ఆర్సీపీలో చేరి వెంటనే అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనకి సీటు నిరాకరించారు వైఎస్ఆర్సీపీ అధిష్టానం. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తల బాదుకుంటుంది. ఆ విషయంలో వైఎస్ఆర్సీపీ ముమ్మాటికి తప్పు చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే మహేదర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఎవరో ముఖం తెలియనటువంటి వ్యక్తులు కూడా సీట్లు సాధించుకున్న సమయంలో మాజీ మంత్రివర్యులు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, వారి నాన్నగారు కూడా రాజకీయ అవపోసన పెట్టినటువంటి వ్యక్తి. కందుకూరు అంటే మహేదర్ రెడ్డి గారు, మహేదర్ రెడ్డి అంటే కందుకూరు అన్న రేంజ్లో ఉన్నటువంటి విషయం. ప్రకాశం జిల్లాలో ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి స్థానం ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా కందుకూరు అని చెప్పవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మహేదర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఆయన చాలా బాధకు గురయ్యారు. సైలెంట్గా ఉన్నారు 2024 ఎన్నికల్లో. అంటే మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా ఆయన సైలెంట్గా ఉండటం వల్ల వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుర్రా మధుసూదన్ యాదవ్ గారు పక్క నియోజకవర్గం కనిగిరి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వాతావరణం పరిస్థితులు ఆయనకి పెద్దగా అవగాహన లేకపోవచ్చు. పక్క నియోజకవర్గం అయినా కూడా ఆ గ్రూపులు, రాజకీయాలు, వాతావరణం ఇవన్నీ తెలియాల్సిన పరిస్థితులు ఎంతో అవసరం ఉంటుంది ఎలక్షన్ సమయంలో. మరి ఇలాంటప్పుడు ఆయన్ని ఒక నెల రోజులు ఎన్నికలు ఉన్నాయన్న సమయంలో టికెట్ ప్రకటించి నెల రోజులు 20 రోజుల్లో ఆయన నియోజకవర్గం మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకుని ఒక ప్రీ ప్లాన్డ్గా లిస్ట్ తయారు చేసుకోవాలంటే వాళ్ళకి రాజకీయం చాలా కష్టం అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మధుసూదన్ యాదవ్ గారు ఓడిపోవడం జరిగింది. ఇక్కడ గెలిచినటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా పెద్దగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు. ఈయన కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తూ వచ్చారు. ఎట్ ఏ టైం ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, గెలవడం జరిగింది. కానీ ప్రజల్లో మాత్రం వీళ్ళు గెలిచినా ఓడినా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం మహేదర్ రెడ్డి గారు. ఎందుకంటే ఈయన ప్రజలతో ఎక్కువ మమేకం, ఎక్కువ సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఇలాంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ ఎందుకు పోగొట్టుకుందా అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేటికి కూడా బాధపడుతున్న పరిస్థితి కందుకూరులో ఉంది. సో మరి నెక్స్ట్ అయినా వైఎస్ఆర్సీపీ మహేదర్ రెడ్డి గారిని తీసుకుంటుందా, లేదా మరలా ఇంకో కొత్త వ్యక్తికి ఇస్తుందా, లేదా ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి ఇస్తారా అనేది మాత్రం ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్గా ఉంది, చర్చనీయాంశంగా ఉంది. కానీ కందుకూరు ప్రజలు మాత్రం, కందుకూరు నియోజకవర్గం మాత్రం మహేదర్ రెడ్డి గారి పేరు చెప్తే పులకించిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో అయితే గిట్టన వాళ్ళు రకరకాలుగా మాట్లాడినప్పటికీ ఎక్కువ పర్సంటేజ్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే
కందుకూరులో మహేందర్ రెడ్డి గారి పేరే ఎక్కువ సేపు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నేటి కాలంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆయన లేని లోటు అనేది కందుకూరులో నేడు కనిపిస్తూ ఉంది. సో ఇది కందుకూరు అప్డేట్స్.